అమ్మవారి ఫేస్ డెకరేషన్ వీడియోతో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. జస్ట్ టిప్స్ అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయండి. వాటిని తీసుకుని జస్ట్ ఒక క్విక్ రివ్యూ ఇస్తున్నాను అంతే మీకు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డెకరేషన్ వచ్చి కంప్లీట్లీ వైట్ స్టోన్స్ అండి. ఈ వైట్ స్టోన్స్కి మనకి చైన్స్ దొరుకుతాయి బయట, లేదంటే రెడీమేడ్ కూడా దొరుకుతుంది. దానికి ఆల్రెడీ కింద గ్లూ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ఓపెన్ చేసి స్టిక్ చేసేయచ్చు. అలానే స్టోన్స్ లైన్ స్టిక్ చేసేటప్పుడు మనం ఎంసీల్ కనుక అప్లై చేసుకుంటే మనకు ఒక నైస్ ఫినిషింగ్ వస్తుందండి. బేస్ అనేది దానిపైన స్టిక్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. వితౌట్ ఎంసీల్ ఏమవుతుందంటే మనకి ఆ క్రౌన్ వాళ్ళు మోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఎత్తు కానీ కొంచెం డౌన్ ఉంటుందండి. ఆ టైంలో మనకి చైన్ అనేది నీట్గా స్టిక్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇందాక చూసిన సిల్వర్ కానీ ఇక్కడ చూపిస్తున్న గోల్డ్ కానీ జస్ట్ గమ్ అప్లై చేసి దానిపైన గ్లిట్టర్ వేసాను అంతే. నేను వేరే ఇంకేం చేయలేదు. మనకి కంప్లీట్లీ హై షైన్ వస్తుందన్నమాట. దీనికి మీరు నార్మల్ గ్లూనే యూస్ చేస్తారు కాబట్టి దానిపైన గ్లిట్టర్ వేసిన వాటర్లో నానబెడితే మొత్తం అంతా వచ్చేస్తుందండి తీసేయాలనుకుంటే. క్రౌన్ పైన ఉన్న రింగ్కి ఒక థ్రెడ్ కట్టి ఉంచుకోండి. దానివల్ల ఏంటంటే ఫేస్ ముందుకు పడినట్టు కాకుండా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా చూస్తున్నట్టు వస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ ఏంటంటే క్రౌన్ రింగ్స్ అండి. ఈ క్రౌన్ రింగ్స్ అనేది విత్ రింగ్తో మనకి మోల్డ్ దొరుకుతుంది. లేదు అనుకుంటే మనం ఇలా ఏదైనా తయారు చేసుకుంటే దీనికైనా పెట్టుకోవచ్చు మనము. అటాచ్డ్ రింగ్లో కూడా చాలా వెరైటీ డిజైన్స్ వస్తాయండి. వితౌట్ రింగ్ పెట్టడం కంటే రింగ్ ఉన్నప్పుడు ఆ లుక్ చాలా బాగుంటుందండి. అది గోల్డ్ కలర్ అయినా బ్లాక్ కలర్ అయినా కానీ. అలానే ఫేస్ కలర్స్ అండి. ఫేస్ కలర్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి. బట్ ఏంటంటే ఈ 2 కలర్స్ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టడానికి మనకి చాలా బాగా సూట్ అవుతుంది. సైజెస్ కూడా 7, 8 సైజెస్ వస్తాయండి ఇందులో మనకి. ఇప్పుడైతే ఈ ఇయర్ కంప్లీట్గా ప్యాస్ట్రా ప్యారిస్తో సిలికాన్ ఫేసెస్ లాగా కంప్లీట్ మన ఫేస్ ఎలా ఉంటుందో అలానే వచ్చేసాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫేస్ వచ్చి నేను స్కిన్ పెయింట్ వేసిందండి. అంటే నార్మల్గా బేస్ వచ్చి ఎల్లో కలరే ఉంది, దానిపైన వేసాను అనమాట. ఇది వచ్చి రెడీమేడ్ అనమాట. మనకి బయట ఇలా దొరుకుతుంది. మనం కలర్ వేసుకుంటే ఇలా వచ్చిందండి. ఇది కావాలంటే మీరు ఇంకొంచెం లైట్ కూడా చేసుకోవచ్చు, డార్క్ కూడా చేసుకోవచ్చు. ఫేస్ పార్ట్ డెకరేషన్ అయిన తర్వాత మనకి క్రౌన్స్ అనేవి ఇలా ఉంటాయండి. అటాచ్డ్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సిల్వర్వి కానీ సంథింగ్ గోల్డ్వి కానీ మనకు ఉన్నప్పుడు దానికి డిటాచబుల్ క్రౌన్స్ రెడీ చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ క్రౌన్, హాఫ్ క్రౌన్ అనేది. కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కాబట్టి మనకి అమ్మవారి ఫేస్ సైజుని బట్టి దాన్ని బట్టి మనకి ఏ వెరైటీ కావాలి, ఏ డిజైన్ కావాలి, ఇవన్నీ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ దానికి కూడా అన్నీ మ్యాక్సిమం పేపరే అనమాట. పేపరు, స్టోన్స్, పర్ల్స్, స్టోన్ చైన్స్ ఇవి ఉంటే సరిపోతుంది. అలానే క్లాత్ కూడా స్టిక్ చేయొచ్చు పేపర్కి కావాలి అనుకుంటే. టైలరింగ్ షాప్లో క్యాన్వాస్ అని దొరుకుతుందండి. అదైతే చాలా బాగా సూట్ అవుతుంది. మీటర్ వచ్చి 30 రూపీస్ అనమాట. మనకి హెయిర్ ఉన్నట్టు కొంచెం బ్లాక్ కలర్లో కావాలి అనుకుంటే దీన్ని రెడీ చేసుకోవచ్చండి. ఈ డిజైన్ని క్రియేటివిటీ అనేది మీ ఓన్ అండి. మీరు ఎంతవరకు చేసుకోవాలనుకుంటే అంతవరకు చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే పేపర్ మెజర్మెంట్ ఫేస్కి మనకి ఎలా కావాలనుకుంటున్నాం అనేది మాత్రమే. మన దగ్గర లిమిటెడ్ మెటీరియల్ ఉన్నా కూడా దాంతోటే రిపీట్ చేసుకోవచ్చు అండి. హెవీగా ఉండవలసిన అవసరం లేదు. ఇది వచ్చి కంప్లీట్గా అండి విత్ ఇయర్ రింగ్స్ తోటి మనం నార్త్ సైడ్ చూస్తుంటాం కదా, దానికోసం తయారు చేశాను. ఇది నేను కంప్లీట్గా పేపర్తోనే చేశాను. జస్ట్ సింపుల్ మెజర్మెంట్స్ అంతే అండి. ఈ క్రౌన్ చేసేటప్పుడే అటాచ్ పాపిడి బొట్టు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా సపరేట్గా స్టిక్ చేసుకోవచ్చు. నేను దానికోసమే చిన్న గ్యాప్ వదిలేనంటే మధ్యలో. ఇలా మీరు ఎంత పెద్ద సైజ్ చేసుకున్నా ఇయర్ దగ్గర హోల్స్ ఉంటాయి కాబట్టి దానికి బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే పైన ఒక హోల్ ఉంది కాబట్టి మనకి ఆ క్రౌన్ అనేది ముందుకు పడిపోకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. నేను ఈ క్రౌన్ మేకింగ్కి ఆల్రెడీ మనకి రెడీమేడ్గా మోటివ్స్ దొరుకుతాయి కదండి బ్లౌజ్కి స్టిక్ చేసుకోవడానికి, అవి యూస్ చేశాను, అందుకే బాగుంది. అలానే నెక్స్ట్ వచ్చి జ్యువెలరీస్ అనమాట. జ్యువెలరీస్ అనేది మీరు గోల్డ్ యూస్ చేసుకోవాలి అనుకుంటే గోల్డే యూస్ చేసుకోవచ్చు. కొంతమంది ఆర్టిఫిషియల్ యూస్ చేస్తారు. లేదు అనుకుంటే మన ఇంట్లో ఉన్న మెటీరియల్తో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ రెడీ చేసుకున్న జ్యువెలరీ ఏంటంటే పర్ఫెక్ట్ సైజులో అమ్మవారి ఫేస్కి తగ్గట్టు, మన దగ్గర ఉన్న ఫేస్కి తగ్గట్టు మనం రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పటిదాకా నార్మల్గా మీకు ఏవైతే చూపించానో ఇవి ఆల్రెడీ అన్నీ నేను ప్రిపేర్ చేశానండి. దీని ఫుల్ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. లక్ష్మీ కాయిన్స్ ఉంటాయి కదండి, అవి జ్యువెలరీ మేకింగ్కి చాలా బాగా సూట్ అవుతాయి. సో జ్యువెలరీ లెంత్ కానీ విడ్త్ కానీ మనం
ఒక చెంబు మీద కానీ చిన్న బిందె మీద కానీ పెడతాం కాబట్టి ఆ నెక్ కనబడకుండా ఇలా కొంచెం విడుతున్నవి ఏమైనా చేసుకుంటే చెంబుకి ఒక చిన్న గోడు లాగా వస్తుంది కదండి, అవి కనబడకుండా కూడా ఉంటాయి. నార్మల్గా బెల్ట్ వచ్చి మనం తాడేసి కడతాం కదండి, కంపల్సరీ కింద తాడేసి టైట్గా కట్టుకోవాలి. పైన అయితే ఇలాంటిది వేసుకుంటే లూజ్గా కట్టుకుంటే వీటిని కొంచెం నీట్గా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఒక లెంతీగా ఇలాగా కాసుల పేరులాగా చేసుకుంటే కనుక మనం ఫుల్ లెంత్ అమ్మవారి మెడలో ఒక చిన్న కరువు వచ్చి ఒక చైన్ లాగా వస్తుంది కదండి, ఫుల్ లెంత్లో అలా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నార్మల్గా మనం వేరేవి ఏమి యూజ్ చేసినా ఇంత లెంత్ అయితే ఉండవు కదా. సో జ్యువెలరీ మేకింగ్ అనేది కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. అది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.